ఇక్కడ విలను ఎమ్మెల్యే వీళ్ళు ఈ కాలపు భార్యలు అనమాట. ఇప్పుడు నడుస్తున్నది అలా కూడా. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే అధికార మార్పిడి స్మూత్ గా చేసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికార మార్పిడి స్ట్రగుల్ చేశాడు. ఆయన ఎన్టీ రామారావు లాంటి ఒక మాస్ ఫిగర్, పిలిస్తే వందలాది మంది తరలొచ్చే ఫిగర్, రోడ్డు మీదకి వెళ్ళి నుంచున్నాడంటే క్రౌడ్ పుల్లర్, ఎగబడి వచ్చేటటువంటి వ్యక్తిని గద్దె దించడం అంటే ఆషామాషి కాదు. ఆ రోజునున్నటువంటి మీడియానంతా తన చేతుల్లో పెట్టుకోగలిగాడు కాబట్టి వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరికీ మీడియాకి మధ్యన ఆయన ఒక గ్యాప్ క్రియేట్ చేశాడు. రామోజీ గారు మిమ్మల్ని ఎట్ట అన్నాడు ఎన్టీ రామారావు గారు, లేకపోతే రాధాకృష్ణ గారు మిమ్మల్ని ఎట్ట అన్నాడు ఎన్టీ రామారావు, కాబట్టి మీరు కొద్దిగా గట్టిగా ఆయన దించుతాం అనుకుంటున్నాను, నేను మీ సపోర్ట్ కావాలి. ఈ ప్రభుత్వం తరపున ఆయా సంస్థలకి వెళ్లే బెనిఫిట్స్ ఆపిచ్చారు. ఈ ఆపించింది ఎన్టీ రామారావు డైరెక్ట్ లేకపోతే అది మధ్యలో చంద్రబాబు వాళ్ళకి తెలియదుగా. ఎన్టీ రామారావు ఏం చెప్పారు, వాళ్ళు నమ్మారు. ఎన్టీ రామారావు వాళ్ళు కలుద్దామంటే అవకాశం ఇవ్వలేదు ఆయన. దాంతో వాళ్ళు యాక్సెస్ ఉండేవాడు మనవాడు సీఎం అయితే బాగుంటుందా, మనల్ని కలవాలంటే అపాయింట్మెంట్లకు బిల్డప్లు ఇచ్చేటటువంటి ఎన్టీ రామారావు కావాలనుకున్నప్పుడు మనవాడిని సీఎం చేసుకుంటే బెటర్ కదా అన్నటువంటి ఆలోచన ఆ మీడియాకు వచ్చి ఎన్టీ రామారావు మీదనే డైరెక్ట్ యుద్ధం వాళ్ళు ప్రకటించి చంద్రబాబుని సరైన హీరోగా ప్రత్యామ్నాయంగా చూపించుకొచ్చారు.